ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో హైడీ అనే దయగల చిన్న అమ్మాయి ఉండేది. తనకు చాలా తక్కువ ఉన్నా ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆమె రోడ్డుపై ఆకలితో ఉన్న ఒక వృద్ధ మహిళను చూసి తన దగ్గర ఉన్న ఒకే ఒక రొట్టె ముక్కను సంకోచం లేకుండా పంచుకుంది. ఆ వృద్ధ మహిళ చిరునవ్వు చిందించి తనను ఒక దేవకన్యలా మార్చుకుని హైడీ దయకు మెచ్చుకుంది. ఆ దేవకన్య చిన్న మెరిసే బంగారు హృదయాన్ని ఇచ్చి, నువ్వు మంచి పని చేసినప్పుడల్లా ఇది ప్రకాశిస్తుంది అని చెప్పింది. హైడీ ఎవరికైనా సహాయం చేసినప్పుడల్లా ఆ బంగారు హృదయం మరింత ప్రకాశించింది. ఒక అత్యాస వ్యాపారి ఆ మెరిసే హృదయాన్ని చూసి దానిని తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ అతని చేతుల్లో అది ప్రకాశం కోల్పోయింది. ఆ హృదయాన్ని తిరిగి ఇచ్చేస్తూ ధనం కంటే దయే నిజమైన సంపద అని వ్యాపారి గ్రహించాడు.